అడవిలో ఒక జింకగా ఉన్న నక్క ఒకరోజు కోడెమ్మతో మాట్లాడి, నీకు నా ఇల్లు చూడాలని ఉందా? రండి, నా ఇంటి విందుకు రావాలి అని ఆహ్వానించింది. కోడెమ్మ సంతోషంగా అంగీకరించింది. సాయంత్రం కోడెమ్మ నక్క ఇంటికి వచ్చింది. నక్క ఒక బిందెల్లో సూప్ తెచ్చి తేలికపాటి ప్లేట్లలో వడ్డించింది. నక్క తన నాలుకతో సులభంగా తింటుండగా, తన పొడవాటి ముఖాలతో కోడెమ్మ ఏమాత్రం తినలేకపోయింది. నక్కకు కోడెమ్మ అసహ్యంగా తినడం చూసి ఆనందం కలిగింది. కోడెమ్మ ఎక్కడా పేచీ లేకుండా, ధన్యవాదాలు నక్కా అని వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత కోడెమ్మ నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది. ఈసారి కోడెమ్మ పొడవాటి బంగారు బాటిళ్లలో భోజనం వడ్డించింది. కోడెమ్మ తన పొడవాటి ముఖాలతో సులభంగా తింటుండగా, నక్క అలాంటి బాటిళ్లలో ఏమీ తినలేక ఆగిపోయింది. ఇప్పుడు నక్క తాను చేసిన తప్పు గ్రహించి తల వంచుకుంది.